వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. పటాన్చెరు మండల కర్దనూరు గ్రామంలో వెంకటేశ్వర్లు కాజు గురుస్వామి ఆధ్వర్యంలో 18వ మహాపడి పూజ మరియు మెట్ల కలస పూజ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం పూజా కార్యక్రమం గురుస్వామి సత్యరాజు నిర్వహించారు. ఈ మహాపడి పూజ కార్యక్రమాన్ని ఆహ్వానించిన వారు వడ్డే కుమార్, మాజీ ఉప సర్పంచ్ మరియు వడ్డే యాదయ్య, కర్దనూరు గ్రామ సన్నిధాన స్వాములు. ఈ అయ్యప్ప మహాపడి పూజ 18వ పూజను ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర నరసింహారావు ఆధ్వర్యంలో భజన సంకీర్తనలతో అయ్యప్ప స్వామి భక్తి పాటలతో భక్తులు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని పూజించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించిన వడ్డే మనీషా, వడ్డే శిరీష మరి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వాములు ఆశీర్వాదం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నర భిక్షపతి, గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, దేవేందర్ రెడ్డి, వివిధ గ్రామాల గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, గ్రామ సన్నిధాన స్వాములు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వీడియోగ్రాఫర్ ఎక్కడున్నా ఇక్కడ చూడాలి. అక్కడ మీకు పని లేదు. వీడియోగ్రాఫర్ నైవేద్యాన్ని తీయొద్దు. శబరి పర్వతే అయ్యప్ప ప్రణమామి శ్రీ భూతనాథ సదానంద భూతనాథ సదా కళ్యాణ స్వామి అన్నదాన ప్రభువుగా గురువు మా కాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో చక్కగా పూజ జరిపించుకున్నాం. స్వామి అందరు భోంచేలమ్మా. మీరంతా కొంచెం లేచి అటుపోతే స్వామి ప్రాంతంలో అక్కడ ఉన్న సివిల్ సామాన్ అందరూ ఆ పక్కన స్వామి కార్యక్రమం కాంతిపూడి స్వామి గారి ఆధ్వర్యంలో వేదిక ఎల్లమ్మ పెట్టుకుంటున్న స్వామి ఇంద్రగణం
స్వామి పునయ్యప్ప సహాయకులు స్వామి పునయ్యప్ప అందుకోవయ్యా మోహిని బాల స్వామి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి సరే సెట్ అక్కడ స్వామి వాటర్ బాటిల్ స్వామి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అత్యంత వైభవంగా అయ్యప్ప మహాపరిపూజ నిర్వహించినటువంటి మా కాక సత్యకాక 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాగే ఏదైతే సేవ చేస్తా ఉందో రాబోయే రోజుల్లో ఇక్కడ అట్లాగే సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా వారి వారి కుటుంబం ఉండాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు మన తరఫున ఈ సంవత్సరము 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాములకు సన్మాన కార్యక్రమం ఉంది కనుక ఈ యొక్క అవకాశాన్ని ఆయన మాకు కల్పించినందుకు వారికి వారి కుటుంబానికి వారి బృందాలందరికీ వారి సంచారానికి సదా చేతు వ్యక్తి నమస్కరించి సెలవుకుంటాను. స్వామి శరణమయ్య. గమనించాలి సాంతున్నా మా గురుస్వాములు మా కన్య స్వాములు కత్తి స్వాములు గడ్డ స్వాములు అందరూ సాములు దినం కూడా అవుతారు మీ ఇంట్లో వస్తే ఈ కార్యక్రమం దినం కూడా అవుతారు మాకు ఇష్టం చెప్తాం. ఆంజనేయ స్వామిని చెప్పండి ఎందుకంటే సన్నిధానంలో ప్రతి ఒక్కరిని కోఆపరేషన్ చేసి అందరినీ కోఆపరేషన్ చేసి మరి పూజలు చేస్తూ మా కాక పురుషులకు ఎక్కువ గౌరవం అయ్యేవాళ్ళతో సత్కరించినందుకు చాలా సంతోషం.